బయట సూటు లేకపోతే ముగ్గురు బైక్ అంటారు. బిజినెస్ చేయకపోయినా ప్రోడక్ట్ కొంటారా ఎవడన్నా? చేస్తేనే కొనాలి, ఇంకొంతోటి కొనిపించాలి. నువ్వు 10,000 కట్టావు, ఇంకొంతోటి కట్టేయకపోతే లాస్ అయితే లాభం వస్తుంది. నువ్వు మునినావు కాబట్టి ఒక్క ఇద్దరు నన్నా ఇక్కడ నువ్వు మునిగేది లేదు, ఇంకొని ముంచేది. నువ్వు జాయిన్ అయిపోయి నీ సభ నువ్వు రుతుకోవాలి, నేను జాయిన్ అయ్యి నా సభ నేను రుతుకోవాలి. ఎంతమందికి ప్రోడక్ట్ చేరవేస్తే అంతమందిలో కొంతమంది కస్టమర్స్ వస్తారు, కొంతమంది బిజినెస్ చేస్తూ వస్తారు, కొంతమంది ఫుల్ టైమర్స్ వస్తారు, కొంతమంది పార్ట్ టైమర్స్ వస్తారు. ఇట్లా ఈ బిజినెస్ నేను ఒక మీటింగ్కి వెళ్ళి 6 నెలలు పార్ట్ టైం చేయడం మొదలుపెట్టాను. మార్నింగ్ 9 o'clock వరకు నా జాబ్, 9 o'clock వరకు వెస్టేజ్, 9 to 9 నా జాబు, 9 తర్వాత మళ్ళీ వెస్టేజ్. నైట్ 12-1 గంటకు కూడా ఇల్లు తిరిగి ప్లాన్ చెప్పేది. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ప్లాన్ చెప్తాను, ఏసీ కూర్చోబెట్టాను. నేను పిచ్చి కుక్క తిరిగినాడు తిరిగేది ప్రతి ఒక్క ఇల్లు. ఇప్పుడు అంత సినిమా లేదు, మీ దగ్గరికే మీటింగ్లకు వస్తున్నారు కదా. నేను ఇల్లు తిరిగాను. అప్పుడు నేను నాకంటే ముందు నాకంటే కష్టపడాలి బిజినెస్. అప్పటికి చైన్ సిస్టమ్ మార్కెట్ సర్వనాశనం చేసింది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏదో తెలుసుకోవడం కూడా ఇష్టం లేదు. నేను కాలేజీలో పోయి మీటింగ్లు పెట్టి స్టూడెంట్స్ నన్ను చూసి నవ్వేది చాలా మంది. బీటెక్ స్టూడెంట్స్ సభలో పుట్టుకోడు వచ్చి నన్ను కూడా చాలా మంది. ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ బాగా సంపాదిస్తారు. ఎంత సంపాదిస్తారు? ఆయన బీటెక్ అవుతుంది 4 సంవత్సరాలు, ఆ ఫీజులో సగం సంపాదిస్తారు, 10 ఏళ్ళు పడుతుంది జాబ్ వచ్చినా. అవునా కదా సార్? నేను బీటెక్ తప్పు పడతలేను సార్. అవకాశం వచ్చినప్పుడు దాన్ని చూసేటటువంటి కోణం మారాలి. ఒక కండక్టర్కి అవకాశం వస్తే బికెమ్ సూపర్ స్టార్ రజనీకాంత్. ఎస్ ఆర్ నో? ఒక 10th క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తికి అవకాశం ఇచ్చి చేతిలో బ్యాట్ పెడితే బికెమ్ గాడ్ ఆఫ్ ద క్రికెట్. ఒక ట్రైన్లో టికెట్ కలెక్టర్కి అవకాశం వస్తే బికెమ్ MS ధోని. అవకాశం వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని ఒకటి భగవంతుడు వచ్చినా నేను బాగా చేయలేదు. నువ్వేం చదువుకున్నా ఏం కాదు, వచ్చే ఆపర్చునిటీస్ తెలుసుకోవాలి. ఏదైనా ఒక పొలిటికల్ లీడర్ అక్కడ దాకా పోయిన ఛాయ్ అమ్ముకుంటే ఆయనకు అవకాశం వస్తే బికెమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇది అట్లాంటి అవకాశం. ఇప్పుడు 4 రోజులకు అవకాశం ఇస్తే ఉన్న 24 లక్షల అప్పు తీర్చడమే కాదు, ల్యాండ్ అమ్మినటువంటి 7 గుంటల ల్యాండ్ బదులుగా 2 ఎకరాల పొలం తీసుకొని మా నాన్న గిఫ్ట్ ఇచ్చేస్తాను. నా టీంలో 16 మంది, నాకొక్కరి జీతం రావడమే గ్రేటు. నా టీంలో 16 మంది 1 లక్ష పైన తీసుకుని ఉన్నారు, 2 లక్షల పైన తీసుకుని 4 ఉన్నారు. 2 లక్షల పైన తీసుకున్న లీడర్స్ ను తయారు చేసుకోగలిగినట్టు పవర్ నాదా బిజినెస్. అది అర్థం చేసుకో. 2 లక్షలు 1 లక్ష రూపాయలు రావాలని ఎంత సార్? ఇందాక మా ఫ్రెండ్ నాతో పాటు సురేంద్ర అన్న జర్నీ చేస్తున్నాం పొద్దున. లచ్చ అంటే లెక్కే లేదు ఎస్టీ వాళ్ళకి అని చెప్పి. లెక్క లేదు మరి ఇక్కడ. నీకు బయట లచ్చ కష్టం, ఇక్కడ లచ్చ చాలా ఈజీ. 1 లక్ష వచ్చిన తర్వాత వదిలిన సినిమా స్టార్ట్ అయింది. నీకు లచ్చ కాడ గిలగిల కొట్టుకొని కింది మీద తలకాయ చేస్తే రాదు బయట. అది కూడా వేరే వాళ్ళ కింద పని చేస్తుంది. బిజినెస్ యొక్క మోడల్ అది, దాన్ని అర్థం చేసుకో. పోనీ చచ్చిపోయినాక సబ్బు రుద్దుకోవాలా, ఇలా వస్తే రుద్దుకుంటావా? ఏమన్నా వాళ్ళు వాడాల్సిందే కదా, ఏదో ఇక్కడ వాడుకో. కొత్తగా ఏమైనా ఖర్చు పెడుతున్నావా? నీ ఇంట్లో పెట్టే ఖర్చే ఈడ కొనుక్కోమని. అది కూడా నీ హెల్త్ కోసం. నీకు బాగుండాలి అనిపిస్తే సరే ఇది బాగుంది, మీరు చెప్పింది కరెక్టే, ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది నీకు అనిపిస్తే అదే బిజినెస్ ఇంకో 10 మందికి చెప్పు. లేదు సార్ ప్రోడక్ట్ బాగుంది, నేను బిజినెస్ చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు, ప్రోడక్ట్ వాడుకొని సైలెంట్ ఉండు. సార్ ఒక 1 year గట్టిగా పనిచేస్తా సార్, వర్కౌట్ అయితే బిజినెస్ చేద్దాం, లేకపోతే మానేద్దాం. చెయ్యి అదన్నా. సొల్లు చెప్ప కుక్క కూర్చొని కోడిపుడుకుని ఎక్కలని వీక్కుంటా. ఎవరు చెప్తున్నా? నాకు సొల్లు చెప్తే నీకే వస్తుంది సార్. ఒకసారి థింక్, ఒకసారి ఆలోచించు. అరే నన్ను చూసి అనుకోరు, 20 మాట్లాడుతున్నా, ఈయనకి 6 లక్షలు వస్తున్నాయి, నేను బాగా చదువుకున్నా, నాకెంత రావాలి అనుకో. ఒకసారి ఛాలెంజ్ తీసుకో. ఇప్పుడే DSP విజయ్ కుమార్ సార్, DSP ఆయన ముందర కూర్చొని ప్లాన్ చెప్పాను. నా ఇంటెన్షన్ ఏంటంటే పోలీసు వాళ్ళకే చెప్పాలి. ఇట్లా ఎందుకు చెప్పాలి తెలుసా? ఏమైనా తేడా వస్తే లోపడేసేది ఎవరు? ముందే వాళ్ళకి చెప్తే పని తీరి, వాళ్ళు చెప్తే పవర్. ఎస్ ఆర్ నో? DSP విజయ్ కుమార్ సార్ ప్లాన్ చెప్తే ఏం చెప్పింది తెలుసా సార్? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చాలా జెన్యూన్ రా, కాకపోతే చాలా మంది దీని మీద అవేర్నెస్ లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన కాన్సెప్ట్ చాలా మంది చెప్పలేదు. నాకు వెస్టీజ్ చెప్పారు, ప్రొడక్ట్ కొనమని చెప్పారు, ఇంకొని కొనిపించమన్నారు, కానీ డైరెక్ట్ సెల్లింగ్ కొడుతుందో నాకు చెప్పలేదు. మరి నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మొత్తం ప్రింట్ తీసి ఆయన ముందు పెట్టాను. గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇస్తా, ఒరిజినల్ బిజినెస్ ఇస్తా. నేను ఎందుకు పోయినా దగ్గర కంటే మా మీటింగ్ ఒక 5,000 మందితో మీటింగ్ పెట్టాను. 5,000 పీపుల్ ఓన్లీ ప్రెస్టీజియన్స్. అది నా టీం. 5,000 మంది మీటింగ్ పర్మిషన్ అడగలేదు. ఆ పర్మిషన్ కోసం పోతే ఇంతమంది ఎందుకు వస్తున్నారు అని చెప్పి అడిగినారు. చెప్తే ఇదంతా చెప్పిన తర్వాత ఇవన్నీ స్కీమ్లు ఫేక్, లోపడేస్తా తీసుకో అది అంటే గవర్నమెంట్ ఇచ్చిన అన్ని చూపెట్టిన తర్వాత ఈ స్కీమ్లకు డైరెక్ట్ సెల్లింగ్ తేడా నాకు కూడా తెలియదురా అన్నాడు. డైరెక్ట్ సెల్లింగ్ నిన్న కానీ ఇంత క్లారిటీగా తెలియదు అన్నాడు. నేను మీకు కూడా చెప్తున్నా, మీరు ఎవరికైనా బిజినెస్ చెప్పండి ధైర్యంగా. ఇది చాలా పవర్ఫుల్ ఏమంటారు కాన్సెప్ట్. అది మీకు అర్థం కావాలి ఫస్ట్. నా జైల్లో ఉన్న 24 క్యారెట్ గోల్డ్ నువ్వు నమ్మగలిగితే అవతల ఎన్ని డౌట్ పడ్డా నువ్వు కాన్ఫిడెంట్ గా చెప్పగలవు. ఎస్ ఆర్ నో? మనకు డౌట్లు పడాలి. మనకు డౌట్లు వచ్చేసి ఇంకోటి, డబ్బు కావాలి సార్, కావాలా లేదా? ఉంటారుగా బయట, పైసలు అంత ఇంపార్టెంట్ కాదు, బంధాలు అనుబంధాలు, బంధాలు బాగా చెక్కలు లేవు, ఇప్పుడు ఏమి లేవు. నీ పిల్లం కూడా మనస్ఫూర్తి నీకు అన్నం పెట్టాలంటే
సాయంత్రం డబ్బులు తెచ్చి ఎస్ఆర్ నువ్వేమన్నా చెప్పినా అదో డైలాగ్ పాడైంది. ఏం చెప్తారంటే పైసలు మీద వేసుకొని పోతావురా, పోయేటప్పుడు కట్టకపోతావు. సరే కట్టకపో, ఏం పీక నీకు వచ్చినట్ట మరి భూమి కట్టకపోయేది లేదు, వీడు సంపాదించలేదు. మరి ఎందుకు వచ్చినావు? సాగు నువ్వు కట్టకపోయలేదు సార్. నేను కట్టుకున్న భార్యకి ఏమైనా ఇవ్వాలో లేదా, పిల్లలకి, ఎందుకన్నా తల్లిదండ్రులకి ఎంత ప్రేమతోటి నిన్ను పెంచుకున్నటువంటి భూమికి అనేది ఇవ్వాలి కదా. అట్లీస్ట్ ఇంత లావు అయితే ఇంత పొడుగు అయితే గుంతలు పడుతుందా, గుంతలు అడగని నీ అయ్యే జాగీరు కాదురా భూమి. పుట్టినప్పుడు ఏదైనా చేసి పోయేటప్పుడు ఏదైనా ఇచ్చిపోవాలేమో సమాజానికి అని చెప్తాడు మా నాయన. ఇప్పటి వరకు 70 సంవత్సరాల ఏజ్ లా మా ఆయన ఇప్పుడు కూడా వ్యవసాయం చేస్తున్నాడు. నాకు 6 లక్షలు వస్తుంది ఆయన ఇంట్లో ఉండంటే మనిషి అనేవాడు పోరాటం వైపు ఉండాలి. తిరుగుతున్నప్పుడే ఫ్యాన్కి విలువ ఉంటుంది, అయిపోద్ది అని కూడా పచ్చు డబ్బులు సంపాదిస్తున్నా 6 లక్షలు వస్తుంది. ఇప్పుడు నేను అనుకున్నా ఒక 5 లక్షలు కానీ కాలమే కాలేసుకొని పడుకుందాం అనుకున్నా. ఇప్పుడు తిని పొద్దుగాల నుంచి టిఫిన్ చేసి వదిలిపెట్టినంటే తిండి కూడా తినలేదు. నాతో పాటు మా వాళ్ళు కూడా నిలబెట్టుకున్నాను. నాకు మీటింగ్ అంటే కడుపులేదు. 10 మంది ఇప్పుడు మీకు అందరికీ ఇక్కడ కూర్చున్న అందరూ మారదు సార్. ఇక్కడ కూర్చున్న అందరూ బిజినెస్ చేయరు. ఒక్క ఇద్దరు పేదోళ్ళు లేదు అంటే మిగతా పేదోళ్ళే, మైండ్ మారదు. ఆ ఇద్దరిది మారి వాళ్ళిద్దరు 1 సంవత్సరం లోపల లక్ష తీసుకుంటే ఈ మీటింగ్ సక్సెస్ అయితే ఫెయిల్ అయ్యాలి. దీపం పెట్టాడు సార్ నువ్వు, అలా వంశం మొత్తం అయిపోయినట్టే ఒక్క మీటింగ్ తోటి. అందుకే నేను మధ్యలో వెళ్ళిపోకండి చెప్పింది. అందుకే వెళ్ళిపోయినానికి ఏమైనా కానీ ఏదో చెప్పుకొని వెళ్ళిపోతారు కానీ కూర్చున్నోడు డిస్టర్బ్ కావద్దన్న బాధ. నేను ఒక్క మీటింగ్ పోయేగా మారింది. నేను మారడం వల్ల ఒక 16 మందికి లక్ష వచ్చిందా లేదా? ఒక్క వ్యక్తి మాత్రమే 16 మందికి ₹1,00,000 ఇచ్చే కంపెనీ పెడతావా సార్? అయితే దానితో 16 మందికి ₹1,00,000 జీతం ఇచ్చే కంపెనీ పెడతావా? నీకు 5 లక్షలు వచ్చే ఛాన్స్ ఉందా? 24 లక్షలు ఒక్క రూపాయి కూడా అప్పులు లేకుండా తీర్చేసి ఇప్పుడు రూపాయి అప్పు లేదు. అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, సఫిషియెంట్ గా పీస్ ఆఫ్ మైండ్ ఉంది. పిల్లలు మంచి స్కూల్లో చదివిస్తున్నా, గోల్డ్ తీసుకున్నా, 10 మందికి మంచి చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. మా బాగుపడండి సార్, ప్లీజ్ సార్ మీటింగ్ రండి సార్. వాడు మా ఊడో మందు నాకు తెలియదు కానీ నేను కోపంతో చెప్పినా, మంచిగా చెప్పిన విషయం అర్థం చేసుకుని బాగుపడతాను సార్. నేను ఎక్కడ కూడా అఫీషియల్ గా ఏదో మొత్తం దండలేసి పూలేసి స్టేజ్ అదేం లేదు. నాకు మైండ్ లో 1% కూడా లేదు. ఈ బిజినెస్ లో క్లాస్ గా ప్రమోట్ చేయాలి, ఒరిజినల్ తెలవాలి. క్లాస్ అయితే మాస్ అయితే ఏం బిజినెస్ ఇది సార్? నేను సబ్బు తయారు చేసిన, కొనుక్కొని వాడి చూడు, నచ్చబోదు నాకు ఇచ్చేసి బాగుంటుంది దోస్తులని చెప్పు. మహేష్ బాబుకి ఇచ్చే పైసలు నువ్వు తీసుకో, సింపుల్. ఎంత మందికి నువ్వు బిజినెస్ ప్రమోట్ చేస్తే అంత. దీంట్లో నేను విఐపీలు, విఎల్సీలు, సిఎన్జీలు రెగ్యులర్ గా ప్రొడక్ట్ గురించి ఒక ట్రైనింగ్, లీడర్షిప్ గురించి ఒక ట్రైనింగ్, మైండ్ సెట్ గురించి ఒక ట్రైనింగ్, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఒక ట్రైనింగ్, ఇవన్నీ ట్రైనింగ్లు పెడుతూ నా టీంలో అనుమానాలను మొత్తం క్లియర్ చేసుకుంటా టీం తయారు చేసుకుంటూ. ఇప్పుడు వైజాగ్లో, శ్రీకాకుళంలో చిన్నగా టీం స్టార్ట్ చేశాను. మీరు కూడా ఈ బిజినెస్ లో లైట్ తీసుకొని 2 రోజులు పోనాడు, 3 రోజులు పోనాడు, అప్లైన్ ఫోన్ ఎత్తకుండా ఈ మీటింగ్ తీసుకొచ్చిన లైట్ తీసుకొని 1 సంవత్సరం పాటు టైం వేస్ట్ చేశారు అనుకోండి, జరగబోయేది కూడా నేను చెప్తాను. 2025లో